మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు కాఫీ టైమ్ బులెటిన్. నా పేరు దేవి నాగవల్లి. నేను కృప. ఎస్ దేవి, కేసీఆర్ని ఫాలో అవుతున్నారుగా ఏపీ సీఎం కూడా. ఎస్, అలాగే కనిపిస్తోంది. భూ కుంభకోణాలపై విపక్షాల దాడిని తిప్పికొట్టడానికి కేసీఆర్ రూట్లోనే ఫాలో అవుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆరోపణలకు తనదైన శైలిలో చెక్ పెట్టారు ఇక్కడ కేసీఆర్. అయితే వైజాగ్ భూముల వివాదంలో కూడా బాబు ఇదే పద్ధతిని అనుసరించడం విశేషం. తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు భూకుంభకోణాలు కుదిపేస్తున్నాయి. ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకే విధమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ సర్కార్ మియాపూర్ భూ వివాదంతో సతమతమవుతోంటే ఏపీ సర్కార్ వైజాగ్ ల్యాండ్ స్కామ్తో ఇబ్బందుల్ని ఫేస్ చేస్తోంది. విపక్షాలు ఈ కుంభకోణాల్ని ఆయుధంగా మలుచుకొని అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ విపక్షాల దాడిని తిప్పికొట్టడానికి వినూత్న పంథాను అనుసరించారు. అసలు మియాపూర్ భూకుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిందే తమ ప్రభుత్వం అని చెప్తున్నారాయన. ఈ స్కామ్ కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని ఎదురుదాడికి దిగారు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు తమ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోందన్న భావనను ప్రజల్లో కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు కేసీఆర్. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వాళ్లపై పీడీ యాక్ట్ పెడతామని తెలంగాణ సర్కార్ తెలిపింది. మియాపూర్ ల్యాండ్ స్కామ్పై సిఐడి విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్న ధీమాతో ప్రభుత్వం ఉంది. సిబిఐ విచారణ అవసరం లేదని ఇప్పటికే తేల్చేశారు సీఎం కేసీఆర్. విపక్షాల ఆరోపణల్ని తిప్పికొట్టడానికి కేసీఆర్ రూట్ను అనుసరిస్తున్నారు చంద్రబాబు. విశాఖ భూభాగోతంపై సిట్తో దర్యాప్తుకు ఆదేశించారు. అధికార పార్టీపై వస్తోన్న ఆరోపణల్ని ఖండించిన టీడీపీ నేతలు స్కామ్తో విపక్ష నేతలకు కూడా సంబంధం ఉందని ఎదురుదాడికి దిగారు. వైసీపీ నేత బొత్స సోదరుడి పేరును టీడీపీ నేతలు ప్రస్తావించడంతో భూకుంభకోణం కొత్త మలుపు తిరిగింది. స్కామ్ జరిగినట్టు ఆరోపణలొచ్చిన వెంటనే సిట్ను నియమించిన విషయాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. సిబిఐ విచారణకు ఆదేశిస్తే సమయం వృధా అని 20 ఏళ్లు పడుతుందని సిట్ దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. ఎక్కడైతే విశాఖపట్నంలో జరిగిందో ఆ విశాఖపట్నంలో జరిగిన దానిపైన చాలా స్పష్టంగా నా నోటీస్కి వస్తానే సిట్ వేశాను. 276 ఎకరాలు ఏం జరిగింది అక్కడ రికార్డ్స్లో వీళ్ళు రాసుకున్నారు. ట్రాన్సాక్షన్ జరగలేదు. ఎక్కడ లిటిగేషన్ లేకుండా నేను చేస్తా ఉంటే వీళ్ళు పోయి ఆ సిటీ యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలి. మీ దగ్గర ఎవిడెన్స్ ఇవ్వండి. సిబిఐకి వేస్తే 20 ఏళ్ళు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమవుతున్నాడు, ఇంకొకరు ఏమయ్యారు, ఎన్నేళ్ళు అవుతున్నాయి, కోర్టుకు పోతున్నా వస్తుంది, ఇంకా టైం పడుతుంది. నేను టుమారో పనిష్ చేస్తాను. మియాపూర్ భూముల వివాదంలో కాంగ్రెస్ బడా నేతల పేర్లను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు సీఎం కేసీఆర్. ఇప్పుడు ఏపీలో కూడా వైజాగ్ భూకుంభకోణంలో వైసీపీ నేతల పేర్లు బయటకొస్తున్నాయి. విపక్షాలను ఆత్మరక్షణ ధోరణిలో పడవేయడానికి అటు కేసీఆర్ ఇటు చంద్రబాబు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇప్పుడు భూ కుంభకోణం ఇష్యూ ఎంత సీరియస్ అయిందంటే ఈ నెల 22న ఒక టెస్ట్ ఉండబోతోంది ఏపీ గవర్నమెంట్కి. బికాజ్ వైసీపీ అదేవిధంగా టీడీపీ రెండు, అది కూడా ఒకే రోజు. ఎస్, ఉక్కు నగరం విశాఖ వేదికగా ఈ నెల 22న బల పరీక్షకు సిద్ధమయ్యాయి టీడీపీ వైసీపీలు. ఒకే రోజు రెండు పార్టీలు మహాధర్నాకు పిలుపు ఇవ్వడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కనపడుతోంది. భూ కుంభకోణాలకు నిరసనగా వైసీపీ చేపట్టిన భారీ ధర్నాకు కౌంటర్గా టీడీపీ మహాసంకల్ప దీక్షకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ భూకుంభకోణంపై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైసీపీ ఈ నెల 22న భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాకు వైఎస్ జగన్ స్వయంగా హాజరవుతున్నారు. విశాఖ జిల్లాలోని లక్షల ఎకరాలు కబ్జాకు గురయ్యాయని వైసీపీ ఎప్పటినుంచో విమర్శిస్తోంది. దానికి టీడీపీ తిరిగి వైసీపీనే నిందిస్తుండడంతో ఈసారి మరో పెద్ద ప్లాన్ వేశారు జగన్ పార్టీ నేతలు. మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటాలను టార్గెట్ చేస్తూ వైసీపీ ఈ ధర్నాను చేపట్టింది. అసలు కబ్జాకు గురైన భూములెన్ని, ఎక్కడెక్కడ కబ్జా అయ్యాయి, ఎవరెవరు టీడీపీ నేతలు మంత్రులు ఈ కుంభకోణంలో ఉన్నారు, ఎవరి పేరు మీద ఎన్ని ఎకరాలు రిజిస్టర్ అయ్యాయి, ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది. ప్రత్యేకించి ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం ఆరా తీసి పూర్తి స్క్రిప్ట్తో దీక్షకు ప్లాన్ చేశారు ఆ పార్టీ నేతలు. ఈ నెల 22న వైజాగ్లోని జీవీఎంసీ ముందు భారీ ధర్నాకు పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ భూములపై సిబిఐ దర్యాప్తు కావాలనే డిమాండ్తో ప్రభుత్వాన్ని షేక్ చేయాలని చూస్తున్నారు. మేము మాత్రం మా పార్టీ డిమాండ్ చేస్తుంది, సిబిఐ ఎంక్వైరీ జరగాలి, జరిగి తీరాలి. ఇది వాస్తవాలు బయట రావాలంటే మేమే కాదు, మాతో పాటు మీ మిత్రపక్షాలు కూడా అడుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది, వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వీటన్నిటితో పాటు సయానా ఏదైతే ఇందులో ఇన్వాల్వ్ అయిపోయినా మీ మంత్రి కూడా నీకు లెటర్ రాశాడు.
ఎందుకు నీ బండారం బయటపడుతుంది, నీ మందుల బండారం బయటపడుతుంది, నువ్వు దొంగతే నేను చేయలేను, కానీ లేదంటే ధైర్యం ఉంటే ఇవ్వు సిబిఐ ఎంక్వైరీ. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న సంకల్పంతో వైసీపీ దీక్షకు పిలుపునిస్తే విశాఖ డెవలప్మెంట్ను వైసీపీ అడ్డుకుంటోందని టీడీపీ మహాసంకల్ప దీక్షను ఏర్పాటు చేస్తోంది. అదే విశాఖ, అదే 22వ తేదీ, అదే జీవీఎంసీ ప్రాంతం. మొత్తంగా ఒకే వేదికగా 2 భారీ సభలు జరుగుతుండటంతో ఇప్పుడు పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. ఏ గడ్డీ లేకుండానే భగ్గుమంటున్న 2 పార్టీల నడుమ ఇప్పుడు విశాఖ ధర్నా ఏ చిచ్చు పెడుతుందో దాన్ని ఎలా చల్లార్చాలో అని ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోటాపోటీ ధర్నాలతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి. జగన్ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్కామ్పై సిబిఐ విచారణ కోరుతూ ఆందోళన చేస్తామంటున్నారు వైసీపీ నేతలు. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, అయ్యో చేతిలో డబ్బులు పోయినాయి, దేని గురించి అర్థమైపోయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అఫ్ కోర్స్ మన పేకాట రాయుళ్లే, కాకపోతే అది ఒకప్పటి ట్రెండ్, ఇప్పుడు చాలా కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. మనం ఎక్కడ నుంచుంటే, మనం ఎక్కడ చేతిలో ఫోన్ ఉంటే అదే క్లబ్బు పబ్బు. అయితే పేకాట క్లబ్లను మూసేయించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్లో పేకాటను బ్యాన్ చేసింది తెలంగాణ సర్కార్. ఆన్లైన్లో రమ్మీ ఆడితే 3 ఏళ్లు జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశారు. పేకాట అంటే చిర్రెత్తిపోతారు తెలంగాణ సీఎం కేసీఆర్. 3 ఏళ్ల క్రితం అధికారంలోకి రాగానే ఆయన తెలంగాణలోని పేకాట క్లబ్లన్నీ మూసివేయించారు. దొంగచాటుగా పేకాట ఆడుతున్న వారి తాట తీశారు పోలీసులు. పేకాట రాయిళ్లు దొరికితే జరిమానాలతో పాటు జైలుకు పంపిస్తున్నారు. క్లబ్లు మూతపడ్డంతో జూదగాళ్లు కొత్త దారిని ఎంచుకున్నారు. ఆన్లైన్ రమ్మీ పేరుతో పేకాట ఆడుతున్నారు. ఆడ మగ తేడా లేకుండా ఎంతోమంది ఆన్లైన్లో పేకాట ఆడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సంసారాలు గుల్ల చేసుకుంటున్నారు. కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణలో ఆన్లైన్ రమ్మీపై నిషేధం విధించారు. అంతేకాదు, ఆన్లైన్లో రమ్మీ ఆడితే 3 ఏళ్లు జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశారు. ఆన్లైన్ రమ్మీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఎస్ఓటీ పోలీసులు. టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడ ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నారో పసిగడుతున్నారు. కొందరు ఇంటర్నెట్ కేంద్ర నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు. ఆన్లైన్లో రమ్మీని పూర్తిగా నిషేధించాలంటే కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. ఈ సమస్యను పోలీసులు ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి. కాకపోతే పేకాట క్లబ్లు మూతపడ్డంతో ఆన్లైన్ రమ్మీ వైపు ఆకర్షితులవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్ రమ్మీ లాంటి వ్యసనాలకు బానిసలు కావద్దని ప్రచారం కూడా చేపట్టారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో దీన్ని ఆడుతున్నారు. వరకు భూకుంభకోణం కేవలం పొలిటికల్ లీడర్స్ అనుకున్నాం, కానీ స్టార్స్ పై కూడా ఎఫెక్ట్ కనిపిస్తోంది. నిజంగా టాలీవుడ్ ని ఇప్పుడు ఇదే అంశం కుదిపేస్తోంది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు భూ కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించడంతో కొందరు ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ భూములకు కూడా ఎసరు వస్తుందన్న భయం వారిని వెంటాడుతోంది. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ భూకుంభకోణాలపై చాలా కఠినంగా వ్యవహరించాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించారు. విలువైన ప్రభుత్వ భూముల్ని కాజేసిన వారి జాబితాలో కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నట్లు వస్తున్న వార్తలు కలవరం రేపుతున్నాయి. కొందరు దర్శకులు, నిర్మాతలు వివాదాస్పద భూముల్ని కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ శివార్లతో పాటు విశాఖ మధురవాడలో కూడా కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు ఈ భూముల వివాదంలో కీలక పాత్ర పోషించినట్టు చెప్తున్నారు. కొంతమంది నేతలతో ఉన్న సంబంధాల కారణంగా వారి అండతో ప్రభుత్వ భూమిని కాజేసినట్టు వీళ్లపై ఆరోపణలున్నాయి. ఏపీ ప్రభుత్వం విశాఖ భూములకు సంబంధించి సిట్ను నియమించింది. సిట్ దర్యాప్తులో టాలీవుడ్ ప్రముఖుల భూభాగవతాలు బయటపడే అవకాశాలున్నాయి. చాలా మంది సినీ ప్రముఖులు తమ దగ్గరున్న విలువైన భూముల పత్రాలు సరైనవైన డాక్యుమెంట్లకు చట్టబద్ధత ఉందా అన్న విషయంపై తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం. వివాదంలో ఉన్న భూముల్ని కొన్నవారి పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. ఏ క్షణంలో తమ పేర్లు బయటకొస్తాయో అన్న భయం వారిని వెంటాడుతోంది. భూమి రికార్డులు సరిగ్గా ఉంటే పర్వాలేదు, కానీ సరైన డాక్యుమెంట్లు లేకుంటే మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు. ఎస్, వ్యతిరేకలే కాదు, రజనీ రావాలి కావాలి అనే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోందిగా తమిళనాడులో. రోజు రోజుకి అదే ఎఫెక్ట్ కనిపిస్తోంది. కబాలి రాజకీయ ప్రవేశంపై మరో ముందడుగు పడింది. రజనీతో హిందూ మక్కల్ కచ్చి నేతలు సమావేశం కావడం అత్యంత ప్రాధాన్యతలు సంతరించుకుంది. ఆదివారం రైతు సంఘాల నేతలతో భేటీ అయిన సూపర్ స్టార్ సోమవారం హిందూ సంఘాల నేతలతో మంతనాలు జరిపారు. ద్రవిడ పార్టీలు తమిళనాడును దోచుకున్నాయని, రజనీతోనే తమిళ ప్రజలకు న్యాయం జరుగుతుందని అంటున్నారు హిందూ మక్కల్ కచ్చి నేతలు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2 రోజుల్లో 2 కీలక సమావేశాలకు హాజరయ్యారు తలైవార్. రైతులకు అండగా నిలిచిన సూపర్ స్టార్తో హిందూ మక్కల్ కచ్చి నేతలు భేటీ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. రజనీని
రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు ఆ పార్టీ నేతలు. రజనీకాంత్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది హిందూ మక్కల్ కడ్చి. రజనీకాంత్ స్థానికేతరుడు అని విమర్శలు చేస్తున్న వారిపై విరుచుకుపడ్డారు. 3 దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలు తమిళనాడును దోచుకున్నాయని ఆరోపించారు. రజనీ కనుక పగ్గాలు చేపడితే అవినీతి రహిత పాలన వస్తుందన్నారు. పేద ప్రజలకు రజనీకాంత్ తప్పకుండా సాయం చేస్తారన్నారు హిందూ మక్కల్ కడ్చి నేత అర్జున్ సంపత్. రాష్ట్ర ప్రభుత్వం రజనీకాంత్కు తగిన భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 1967 ఇருந்து 2010 రాజకీయాల్లోకి వెంటనే రావాలని మేము తలైవర్ని కోరాం. అతి త్వరలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. రజనీకాంత్ కు తమిళనాడు ప్రభుత్వం భద్రతను పెంచాలి. మా సంపూర్ణ మద్దతు రజనీకి ఉంటుంది. రజనీకాంత్ స్థానికేతరుడు అని అనడం మంచిది కాదు. రజనీకాంత్ త్వరలోనే కొత్త పార్టీని ప్రకటిస్తారంటున్నారు అర్జున్ సంపత్. జల వివాదాలపై రజనీ కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అతివృష్టి అనావృష్టితో దేశంలోని రైతులు అల్లాడుతున్నారని తనను కలిసిన రైతులతో అన్నారు సూపర్ స్టార్. రైతుల సమస్య పరిష్కారానికి నదుల అనుసంధానమే మార్గమన్నారు. నదుల అనుసంధానంపై చర్చించేందుకు తాను త్వరలోనే ప్రధాని మోదీతో సమావేశమవుతానని చెప్పారు. ఇలా వరుస భేటీలు సంచలనం రేపుతున్నాయి. అయితే రజనీకాంత్ మాత్రం హిందూ మక్కల్ కడ్చి నేతల్ని మర్యాదపూర్వకంగానే కలిసినట్టు వివరణ ఇస్తున్నారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. కృప, ఈ రోజుల్లో ఏది రియల్ న్యూసో ఏది ఫేక్ న్యూస్ కనుక్కోవడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఆధార్కి సంబంధించింది కూడా అలాంటి వచ్చింది. ఎస్, ఆస్తులు భూముల రికార్డులను ఆధార్ నెంబర్తో లింక్ చేయాలని ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఎవరో కావాలనే తప్పుడు వార్తలు ప్రచారం చేశారని దీనిపై దర్యాప్తుకు కూడా ఆదేశించినట్టు వెల్లడించింది. ఆస్తుల పత్రాలకు ఆధార్ నెంబర్ను లింక్ చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసినట్టు వచ్చిన వార్త తీవ్ర కలకలం రేపింది. బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకే కేంద్రం ఈ ఉత్తర్వును జారీ చేసినట్టు ప్రచారం జరిగింది. కేంద్ర ఉత్తర్వులకు సంబంధించి డాక్యుమెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చూసి చాలా మంది కంగారు పడ్డారు. ఒక్కరి పేరు మీద చాలా ఆస్తులున్న వాళ్ళైతే షాక్ తిన్నారు. కానీ ఆస్తులు భూముల డిజిటలైజేషన్కు సంబంధించి ఆధార్ నెంబర్ను లింక్ చేయాలని తామెక్కడా ఉత్తర్వులు జారీ చేయలేదని కేంద్రం వివరణ ఇచ్చింది. అంతేకాదు, తప్పుడు డాక్యుమెంట్ను సోషల్ మీడియాలో ఎవరు లీక్ చేశారన్న విషయంపై దర్యాప్తుకు ఆదేశించింది. బినామీ ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. నోట్ల రద్దులాగా ఈ నిర్ణయాన్ని కూడా అకస్మాత్తుగా అమలు చేస్తారన్న భయం చాలా మందిని వెంటాడుతోంది. మొత్తానికి ఈ విషయంపై కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంక్ ఖాతాలు తెరవాలంటే మాత్రం ఆధార్ కంపల్సరీ చేశారు. బ్యాంకులో 50,000కు మించి డిపాజిట్ చేయాలన్నా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందే. చూస్తూనే ఉండండి టీవీ 9.